అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వరి నారు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా పెంచాలి మరియు ఎలా నాటుకోవాలో తెలుసుకోండి. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నారు పెంచడానికి సూచనలు: నారుమడిని 10 నుండి 12 రోజుల వ్యవధిలో 3 సార్లు దున్నుకొని చదును చేసుకోండి. నీరు పెట్టడానికి మరియు తీయడానికి అవసరమైన కాలువలు ఏర్పాటు చేసుకోండి. విత్తన శుద్ధి చేసి మొలక కట్టిన విత్తనాన్ని 1 సెంటు భూమికి 5 కిలోల చొప్పున చల్లండి. 1 సెంటు నారుమడికి 400 గ్రాముల నత్రజని విత్తనం చల్లేముందు 200 గ్రాములు, విత్తిన 15 రోజులకు 200 గ్రాములు చల్లండి. 200 గ్రాముల ఫాస్ఫరస్ మరియు 200 గ్రాముల పొటాష్ సంబంధిత ఎరువు వేయండి. రబీలో ఫాస్ఫరస్ ఎక్కువ వేయండి. సేంద్రియ ఎరువు అయిన వర్మీ కాంపోస్ట్ 20 కేజీలు వేసుకోవచ్చు. పోషక లోపాలు గమనిస్తే ఖనిజ భస్మం 50 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయండి. తెగుళ్ల లక్షణాలు కనిపిస్తే లిక్విడ్ సల్ఫర్ సప్లైమెంట్ 20 మిల్లీలీటర్లు 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయండి. నాట్లు వేయడానికి పొలం తయారీ ఎలానో చూడండి. నాట్లు వేయడానికి 15 రోజుల ముందు నుండి పొలాన్ని దున్నడం స్టార్ట్ చేసుకోండి. 2 నుండి 3 సార్లు బాగా దున్నుకోవాలి. పొలం అంత చక్కగా చదునుగా ఉండేటట్టు జంబూ లాగాలి. నారు ఎప్పుడు లేతాకుపచ్చగా ఉండాలి. ఇలా ఉంటే తొందరగా కుదురుకుంటుంది. లేత నారు అయితే కొంచెం పలుచగా నాటు వేయండి. ముదిరితే చిక్కగా నాటు వేయండి. నాటు వేసే సమయంలో మొక్కల్ని ఎప్పుడు లోతుగా నాటకూడదు. దీనివలన పిలకలు సరిగా రావు. నాటు పూర్తి అయ్యాక కాలిబాటలు 2 మీటర్లకి 1 చొప్పున తీయండి. నాటు వేసే సమయంలో ప్రతి రైతు తప్పకుండా మైకోరైజా జీవన ఎరువుని వేయండి. వర్మీ కంపోస్టు 1 ఎకరానికి సేంద్రియ వ్యవసాయ రైతులు అయితే 1200 కేజీల నుండి 1500 కేజీలు ఆఖరి దుక్కిలో చేసుకోండి. మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.